H1B వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిర్ణయం తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా ఎంపిక విధానంలో నైపుణ్యం, వేతనానికి పెద్దపీట వేస్తూ సరికొత్త నిబంధనలు విడుదల చేస్తుంది. ఇప్పటివరకు H1B వీసాలను ర్యాండమ్ లాటరీ ద్వారా కేటాయించగా ఇక నుంచి వేతనాల ఆధారంగానే కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో తక్కువ జీతం ఉన్నవారికి ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. అయితే మరోవైపు మారిన నిబంధనల నేపథ్యంలో అక్కడ భారతీయులు సెలవుల్లో స్వదేశానికి రావడానికి కూడా భయపడుతున్నారు. అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే H1B వీసా జారీ ప్రక్రియలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. 2027 ఆర్థిక సంవత్సరం H1B క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్కు ఇది వర్తించనుంది. ఈ కొత్త విధానంలో ఇప్పుడు ఉన్నట్లుగా ర్యాండమ్గా H1B వీసాలు జారీ చేయరు. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు వీసా పొందే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇక తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వేతనాల ఆధారంగా H1B వీసాల లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు. అంటే ఎక్కువ జీతం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం కల్పించనున్నారు. ఈ నిర్ణయంతో తక్కువ జీతం ఉన్నవారికి H1B వీసాల విషయంలో ఎదురుదెబ్బ తగలనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి నైపుణ్యం, వారికి ఇచ్చే వేతనం ఆధారంగా ప్రాధాన్యతను కల్పించనున్నారు. అమెరికా కార్మిక శాఖ వేతన వ్యవస్థను 4 స్థాయిలుగా విభజించింది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఇప్పటిలాగే ర్యాండమ్ విధానంలో లాటరీ తీయనున్నారు. మిగతా వారికి మాత్రం వారి వేతన స్థాయి ఆధారంగా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అత్యధిక వేతనం కలిగిన లెవెల్ 4 ఉద్యోగులకు 4 సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలుంటుంది. అంటే వారు వీసాలకు ఎంపికయ్యే అవకాశం 61% ఉంటుంది. లెవెల్ 3 ఉద్యోగులు 3 సార్లు లాటరీలోకి వెళ్లొచ్చు. దీంతో వీరికి వీసాలు పొందే అవకాశం 46% లభిస్తుంది. లెవెల్ 2 ఉద్యోగులు 2 సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలుంటుంది. వీసాలు లభించే ఛాన్స్ 31% ఉండనుంది. లెవెల్ 1 ఉద్యోగులు ఒకేసారి లాటరీలో ఉంటారు. దీంతో గతంతో పోలిస్తే ఇప్పుడు వీరికి వీసా లభించే ఛాన్స్ 15% తగ్గనుంది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠిన విధానాలతో వలసదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతరత్రా నిబంధనలతో ఇప్పటికే H1B, H4 వీసా అపాయింట్మెంట్లు ఆలస్యమవుతుండటంతో భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాల కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటారు. తాజా మార్పుల వల్ల సీనియర్ ప్రొఫెషనల్స్కి మేలు జరుగుతుంది. కానీ అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరాలనుకునే యువ నిపుణులకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఈ పరిణామాల వేళ భారత్లోని అమెరికా ఎంబసీ కీలక సూచనలు చేసింది. వీసా నిబంధనలు ఉల్లంఘించినా లేదా అక్రమంగా ప్రవేశించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలు అడ్డుకోవటానికి, తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవటానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. కాగా H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అక్కడి భారతీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు పండుగల సెలవులు కొనసాగుతున్నాయి. అయితే సెలవుల్లో అమెరికా వదిలి స్వదేశానికి రావాలంటే వణికిపోతున్నారు అక్కడి జనం. ఒకసారి బయటికి వస్తే తిరిగి అనుమతిస్తారో లేదోనన్న భయం వెంటాడుతోంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అవసరమైన పత్రాలు ఉన్నవారు కూడా అమెరికా వెలుపల ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే సరైన పత్రాలు లేని వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా 63% వలసదారులు అమెరికా లోపల, వెలుపల ప్రయాణాలకు కూడా దూరంగా ఉన్నారని కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్, న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలో ప్రస్తుతం కొత్త సంవత్సరం కోసం లక్షలాది మంది రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణిస్తారు. కానీ ఈ ఏడాది ఆ సందడి కనిపించడం లేదు. వలసదారులు సహా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండేవారిపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణించే అన్ని మార్గాల్లోనూ అధికారులు నిఘా పెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రవాణా, భద్రతా అధికారులు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో సదరు పత్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే ఆ వివరాలను తక్షణమే ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పంచుకుంటున్నారు. దీంతో వలసదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా లోపల కూడా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. అమెరికా లోపల ప్రయాణించే విమానాలు ఎక్కే వారి వివరాలను కూడా అధికారులు నిశితంగా గమనించడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. అమెరికాలో H1B వీసాల కోసం ఏటా వచ్చేది దాదాపు 70 నుంచి 75% భారతీయ దరఖాస్తుదారులవే. కానీ 2025లో ట్రంప్ పరిపాలన కొత్త వీసా దరఖాస్తులపై $1,00,000 రుసుముతో వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో భారతీయ ఐటీ నిపుణులు గందరగోళంలో పడిపోయారు. ఇదే సమయంలో భారత ఐటీ రంగానికి ఆశాకిరణం లాంటి వార్త వినిపించింది.
అమెరికాకు టెక్ సంస్థలు ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, గూగుల్ భారతదేశంలో సమిష్టిగా 32,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇది రానున్న కాలంలో మరింత పెరగనుందని అంచనా. స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ డేటా ప్రకారం భారతదేశంలోని టెక్ దిగ్గజాల ఉద్యోగుల నియామకాల్లో ఇది సంవత్సరానికి 18% పెరుగుదల. అలాగే గత 3 ఏళ్ల కాలంలో ఇది అత్యధికం కూడా. ఫలితంగా మొత్తం భారతీయ ఐటీ ఉద్యోగుల సంఖ్య 2,14,000కు చేరుకుంది.